ట్రూత్ న్యూస్ ప్రేక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రస్తుతం విశాఖపట్నంలోని ట్రూత్ న్యూస్ కేంద్ర కార్యాలయంలో మనం ఉన్నాం. సిఎండి చప్ప మోహన్ కృష్ణ అలియాస్ కిట్టు గారు మనతో ఉన్నారు. ఇక్కడ ఈరోజు ట్రూత్ న్యూస్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ట్రూత్ న్యూస్ ఛానల్ ఎప్పుడు ప్రారంభించారు, దీని ప్రస్థానం ఏంటి, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు అన్నది సిఎండి కిట్టు గారు మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ట్రూత్ న్యూస్ ఎప్పుడు ప్రారంభించారు, దీని ప్రస్థానం ఏంటి, దీని వెనుకున్న కారణం ఏంటి, దీని సంస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలని మీరు భావిస్తున్నారు? థ్యాంక్ యూ అండి. మొదటగా అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి నూతన సంవత్సరం మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, మీ ఇంట భోగభాగ్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2018లో మొదలైన చిన్న ఛానల్గా మొదలైన ట్రూత్ న్యూస్ ప్రస్థానం గత 7 సంవత్సరాలుగా చూసినట్టయితే 3 నెలల క్రితం మరలా ట్రూత్ డిజిటల్ అనేది మేము ముందుకు వచ్చాము. ఈ 3 నెలల్లో 7 సంవత్సరాలు పక్కన పెడితే ఈ 3 నెలల్లో అనేక విజయాలు సాధించాం. సుమారు 12 ఎన్కౌంటర్లు, ఒక 3 ML విత్ కిట్టులు, 25కి పైగా స్టోరీలు చేసాము. 3 నెలల్లో ఛానల్ మానిటైజేషన్ అయిందన్నా, లేదంటే 3 లక్షల పైగా వేవర్స్ వచ్చారన్నా, లేదంటే 100 పైగా ఈరోజు ₹119 పెట్టి చాలామంది సిల్వర్ సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటున్నారు. మీరు చేస్తున్న సపోర్ట్కి అయితే మా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము పెట్టే ప్రతి వీడియోకి కూడా ఆదరిస్తూ ఉన్నారు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ శివ గారు, తెలంగాణ కోఆర్డినేటర్ నరేష్ అన్న, మా సెంట్రల్ ఆఫీస్ టీము, ఎస్పెషల్లీ మెయిన్ నాకు ఎవరైతే రైట్ హ్యాండ్ మా దుబాయ్ శ్రీన్ గారు, ఎడిటర్ బాబు కానీ, హెచ్ఆర్ భరత్ కానీ, లోవరాజ్ గారు, జాతి క్రాంతి, మిగతా వాళ్ళందరూ కూడా 2 రాష్ట్రాల్లో ఉన్న రిపోర్టర్లు అందరి సాయం ఉంటేనే ఈరోజు మా ట్రూత్ న్యూస్ అనేది ఇక్కడ నిలబడిందండి. ఈ సంస్థను అందరూ కూడా మా ఇంట్లో పిల్లడు కిట్టు, లేదంటే మా తమ్ముడు అనే కోణంలో చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. ట్రూత్ న్యూస్ని కూడా ఇది మా ఛానల్ అని కూడా సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరి సహకారం కూడా అదేవిధంగా ఉండాలి. ఒక విశాఖగా పరిమితమైన ట్రూత్ న్యూస్ గత 6 నెలల నుంచి గోదావరి జిల్లాలకు సంబంధించి రాజమండ్రిలో, గుంటూరులో, తిరుపతిలో కూడా బ్రాంచెస్ స్టార్ట్ చేసాం. హైదరాబాద్లో కూడా బ్రాంచెస్ స్టార్ట్ చేసాం. అన్నీ వర్క్ అవుతున్నాయి. ఫిబ్రవరి ఆన్వర్డ్స్ అఫీషియల్గా ఓపెన్ చేస్తాం. అంటే ఒక స్టేట్కే పరిమితం కాకుండా ట్రూత్ డిజిటల్ పేరుతో ఇటు తెలంగాణ, ఆంధ్ర, ఒడిశా, కర్ణాటకలో కూడా ప్రారంభాలు మొదలయ్యండి. ఒక 1 or 2 మంత్స్లో ఈ 3 రాష్ట్రాలు కూడా కేబుల్ నెట్వర్క్ ద్వారా కూడా దీన్ని విస్తరించే భాగంగా ముందుకు వెళ్తా ఉన్నాం. ట్రూత్ న్యూస్ ఛానల్ ఉన్నప్పటికీ, ప్రాచుర్యం పొందినప్పటికీ రీసెంట్గా ట్రూత్ డిజిటల్ పెట్టడానికి గల కారణం ఏంటి సార్? రెండింటికి డిఫరెన్స్ ఏంటి? మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారాలి. ఈరోజు ఇంట్లో టీవీల్లో చూసే రోజులు పోయి అందరూ ఫోన్లో చూస్తున్నారు కాబట్టి దానికి కొంచెం బూస్టింగ్ ఇచ్చి ట్రూత్ డిజిటల్తో మేము ముందుకు రావడం జరిగింది. అంటే క్షణాల్లో ఎక్కడేం చేయని కూడా క్షణాల్లో అది ముందుకు పెడతా ఉన్నాం. అదేవిధంగా ఇంటర్వ్యూస్ కానీ, ఎన్కౌంటర్స్ కానీ అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం, హై క్వాలిటీకి ఇస్తూ ఉన్నామండి. ఈ 3 నెలలు సాధించిన విజయం ఏంటంటే ట్రూత్ న్యూస్ అనే ట్రూత్ డిజిటల్ అనే సెప్టెంబర్ 24, 2025 పెట్టాం. అది డిసెంబర్ 24 వచ్చేసరికి అంటే 90 డేస్లోనే ఛానల్ మానిటైజేషన్ అయ్యింది. లక్షల వ్యూవర్షిప్లు వచ్చారు. అదేవిధంగా ఈ వీడియో ద్వారా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీ అందరికీ తెలుసు గత 7 సంవత్సరాలు ఎన్ని సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాం, ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అది దుప్పల పంపిణీ కానివచ్చు, అనాథల విషయంలో కానివచ్చు, అదేవిధంగా ఈ రోడ్డు పక్కన పడుకున్న వారికి ఫుడ్ విషయంలో కానివచ్చు, లేదంటే లిట్లాక్స్ వంటి ఆర్ఫనేజ్ హోమ్స్ని అడాప్ట్ చేసుకునే విషయంలో కానీ, ఈరోజు మా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ట్రూత్ డిజిటల్ పక్కన జాయిన్ అయిన ఒక సింబల్ ఉంటుంది. దాని మీద ప్రెస్ చేసిన వెంటనే సిల్వర్ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. మీరు ఆ చిన్న సపోర్ట్ మాకు చేసినట్టయితే ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింతగా విస్తరిస్తాం. ట్రూత్ న్యూస్ ఛానల్ని శాటిలైట్ ఛానల్గా కూడా రూపాంతరం చెందించడానికి మీ వంతు కృషి చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇదే కార్యరూపం దాల్చే నూతన సంవత్సరంలో ప్రారంభించే అవకాశం ఉంది? లేదు సార్, ఇది నేను జర్నలిజం చేయకముందు 18-19 years వయసు ఉన్నప్పుడు మొదలు పెట్టాను. ఇంకా ఈ 28 years నాకు ప్రజెంట్. ఇది ప్లానింగ్ అయితే ఉంది. ఖచ్చితంగా అందరి సపోర్ట్, మా టీమ్ సపోర్టు, మా రిపోర్టర్ సపోర్టు, ఇంకా మా చాలామంది ఉన్నారు బ్యాక్ ఎండ్, వాళ్ళందరి సపోర్ట్తో త్వరలో ఖచ్చితంగా అయితే వితిన్ 2 or 3 yearsలో అయితే శాటిలైట్ ఖచ్చితంగా వెళ్తాము. ఇప్పటికైతే ప్రస్తుతం మాకు అధికారులు కానివచ్చు, రాజకీయ నాయకులు కానివచ్చు, వ్యాపారవేత్తలు కానివచ్చు, ఎవరైతే ప్రకటనదారులు అందరూ కూడా బాగానే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరూ సహకారం ఉంటే డెఫినెట్లీ విల్ రీచ్ అవర్ గోల్ షార్ట్లీ. థ్యాంక్ యూ. ట్రూత్ న్యూస్ కార్యాలయానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు అనేక ఇంటర్వ్యూలు చేస్తూ మీరు ఎంతోమంది కూడా బెస్ట్ ఆఫ్ లక్ విషెస్ కూడా పొంది ఉన్నారు. మీరు ఒక్కరే ఇంత కష్టపడుతున్నారు. మీ టోటల్ టీం కష్టపడితే ఇంకెంతకాలంలో దీన్ని రీచ్ అయ్యే అవకాశం ఉంది సార్? నో ఒక్కరే కష్టం అనేది కాదు, ఇది టీం కష్టం ఉంది. ఎందుకంటే చాలామంది తెలియని విషయం ఏంటంటే, మనం ఏదో 1-2 ఇంటర్వ్యూలు చేసినంత మాత్రం హీరోలు కాదు. వాళ్ళందరూ వస్తున్నారంటే మనల్ని ప్రోత్సహిస్తున్నారు, మనపై అభిమానంతో వస్తున్నారు తప్ప మనం ఏదో గొప్ప అని కాదు. ఈ వీడియో ద్వారా ఎందుకంటే వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎట్ ఏ టైం ఏంటంటే టీం వర్క్.
వర్క్ అండి. ఎందుకంటే మా ఎడిటర్ నైట్ 1-2 వరకు ఎడిటింగ్ చేయకపోతే ఆ వీడియో బయటకు వెళ్ళదు. మా హెచ్ఆర్ ఫాలోఅప్ చేసుకోవాలి. మా డైరెక్టర్ గారు కూడా కోఆర్డినేషన్ చేసుకుని రోజుకి ఒక రోజులో 600-700 కిలోమీటర్లు కూడా మేము జర్నీ చేసిన రోజులు ఉన్నాయి. ఒకే రోజు 5-6 ఇంటర్వ్యూ చేసిన రోజులు అయితే ఉన్నాయి. అది ఎప్పుడు కూడా మేము మర్చిపోము. ఇది వన్ మ్యాన్ షో అయితే కాదు, ఖచ్చితంగా అంటే ఫ్రేమ్ మీద నేను ఒకటికి కనిపించినప్పటికీ కూడా త్వరలో కొత్త టీం రాబోతూ ఉంది. ప్రతి జిల్లాలకి కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ని మేము యాంకర్స్గా తీసుకుంటున్నాం. మీరు అన్నారు ఇందాక ఒక మాట, వీళ్ళందరూ కూడా మీ దగ్గరికి వస్తున్నారని. వాళ్ళందరూ మాపై అభిమానంతో యంగ్స్టర్స్కి సపోర్ట్ చేద్దాం ఉద్దేశంతో వస్తున్నాను. ఎంపీలు ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మాకు గెస్టేనండి. ఖచ్చితంగా వాళ్ళందరి సహకారంతో ఛానల్ ముందుకు వెళ్తూ ఉంది. థ్యాంక్ యూ అండి. సిఎండి కిట్టి గారితో ఇప్పటి వరకు మనం చిట్ చాట్ అయితే నిర్వహించడం జరిగింది. ప్రజెంట్ ఇక్కడ కేక్ కటింగ్ అయితే ఉంది. ఇక్కడ సిబ్బంది అందరూ కూడా ఆనందోత్సాహాల మధ్య ఇక్కడ కేక్ కటింగ్ నూతన సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ట్రూత్ న్యూస్ తరపున తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్.